హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, అవి డిస్కస్ చేద్దాం. సో వాటితో పాటుగా రిలేటెడ్ స్టాటిక్ జీకే అండ్ ఇంపార్టెంట్ కోరిలేటెడ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ అండ్ కాన్సెప్ట్ ఉంటే అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ డౌట్ సెక్షన్ స్కీమ్. సో స్కీమ్స్ ఆల్మోస్ట్ మనం ఒక 6 స్కీమ్స్ దాకా చెప్పుకున్నాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఉజ్వల్ యోజన, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉజ్వల స్కీమ్ అనే దాన్ని చెప్పడం జరిగింది. ముద్రా యోజనకి సంబంధించి మనం డిస్కస్ చేసాం. విశ్వకర్మ స్కీమ్ కి సంబంధించి ఒకదాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇలాగా చాలా స్కీమ్స్ ని డిస్కస్ చేసాం. సో ఇంకొన్ని డేస్ మనం గనక ఇంకొక 2 వీక్స్ అట్లా స్కీమ్స్ ని డిస్కస్ చేయగలిగితే, ఓవరాల్ గా మనం ఒక్కసారి వాటిని రిపీట్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ చాలా వరకు ఇంపార్టెంట్ స్కీమ్స్ ని కవర్ చేసిన వాళ్ళు అవుతాం. స్కీమ్స్ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ జోన్ లో ఇంకొక టాపిక్ తోటి మనం మిగతా వాటిని కవర్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. రీసెంట్ గా గ్రీస్ తన కంట్రీలో సేమ్ సెక్స్ మ్యారేజ్ ని లేకపోతే సేమ్ జెండర్ మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేయనుంది లీగల్ గా. దానికి సంబంధించిన ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టింది. గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ బ్యాక్స్ లా సేయింగ్ ఎస్ టు సేమ్ సెక్స్ మ్యారేజ్ ఆర్ సేమ్ జెండర్ మ్యారేజ్. సో ఒకే జెండర్ కలిగిన పర్సన్స్ మ్యారేజ్ ఏదైతే చేసుకుంటారో దాన్ని చట్టబద్ధంగా చేసేందుకు సో గ్రీస్ కంట్రీ రెడీ అయింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో ఇది ఒక్కసారి మనకి యాక్సెప్టబుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అక్కడ ఏం జరిగింది అనేది అప్డేట్స్ అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇదే అప్డేట్ అండి. ప్రపంచంలో మనకి ఇప్పటిదాకా గ్రీస్ కంట్రీ ఇంకా యాక్సెప్టెన్సీ కంప్లీట్ గా వస్తే 36 కంట్రీస్ అవుతాయి. యాజ్ పర్ 2023కి మనకి 35 కంట్రీలు ప్రపంచంలో ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ ని లీగలైజ్ చేశాయి. ఒకవేళ ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే గ్రీస్ కూడా యాడ్ అయితే 36 కంట్రీస్ అవుతాయి. ఇప్పుడు 35 కంట్రీస్ 35 దేశాలు ఏదైతే మనకి సేమ్ జెండర్ మ్యారేజ్ ఉందో దాన్ని లీగలైజ్డ్ చేసుకునే వాళ్ళ కంట్రీస్ లో. సో అలా 2001 నుంచి స్టార్ట్ అయింది. ఇక ఇండియా విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ఇండియాకి సంబంధించి సుప్రీం కోర్టులో ఒక 5 జడ్జెస్ యొక్క ధర్మాసనం అనేది ఏర్పాటైంది. 5 జడ్జెస్ బెంచ్ అన్నమాట. దానికి హెడ్ గా ఎవరైతే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారో చంద్రచూడ్, ఆయనే హెడ్ గా ఉన్నారు. ఈ 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఏదైతే ఉంటుందో 5 వాళ్ళు ఏమని చెప్పారు అంటే, ఇండియాలో సేమ్ సెక్స్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో, సేమ్ జెండర్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో అది లీగలైజ్డ్ గా యాక్సెప్టబుల్ కాదు అన్నట్టుగా వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది అనమాట. అదే వెర్డిక్ట్ ఇచ్చారు. సో మొత్తం 5 కదా, 3 వచ్చేటప్పటికి అది అవ్వదు అని చెప్పేసి మనకి ఆ కండిషన్ కి ఫేవరబుల్ గా చెప్పారు. మేబీ పాసిబుల్ అవ్వచ్చు అన్నట్టుగా 2 చెప్పడం జరిగింది. మెజారిటీ ఆ బెంచ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగెనిస్ట్ గివింగ్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ టు సేమ్ సెక్స్ మ్యారేజ్ కాబట్టి సో అప్పుడు మనకి ఇదే జడ్జిమెంట్ గా కూడా రావడం జరిగింది. భారతదేశంలో ఒకే జెండర్ ఉన్న పర్సన్స్ మ్యారేజ్ చేసుకోవడం అనేది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ, లీగాలిటీ వ్యాలిడిటీ ఇవ్వడం అనేది కుదరదు అన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. చాలా కేసెస్ లో ఇండియాలో స్ట్రగుల్ అయిన తర్వాత కొన్ని కేసెస్ ఏవైతే జరుగుతాయో వాటి నుంచి సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ కావచ్చు, మిగతావి కావచ్చు. సో ఇండియాలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఉంటది కదా, ఒకే పర్సన్ అంటే ఒకే జెండర్ ఉంటది చూసారా. సో ఒకే జెండర్ ఉన్న ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే గనక ఫండమెంటల్ రైట్ ప్రకారం ఆ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ఫండమెంటల్ రైట్ అవుతుందా అంటే అవ్వదండి. ఇది నేను చెప్తున్నాను, ఈ ఓరియంటేషన్ లో చెప్తున్నాను. ఇది ఇండియాలో మనం ప్రాథమిక హక్కుగా తీసుకోలేం, రాజ్యాంగపు హక్కుగా కూడా తీసుకోలేం. ఒకే ఒక్క వెసులుబాటు ఉంది, స్టాట్యూటరీ రైట్ గా తీసుకునే అవకాశం ఉంది. అంటే చట్టబద్ధంగా దీనికంటూ ఒక లీగాలిటీ చట్టం ఏదైనా తీసుకొచ్చి సో అట్లా స్టేట్స్ గానీ సెంటర్ గానీ ఏదైనా చేసే అవకాశం ఉంది. కానీ ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది భారతదేశంలో రాజ్యాంగ పరంగా ప్రాథమిక పరంగా కూడా హక్కు పొందే అవకాశాలు అంతగా లేవు అన్నట్టుగా, అది పాసిబిలిటీ కాదన్నట్టుగా కూడా చాలా కేసెస్ కన్క్లూజన్ లో చాలా వరకు డిస్కషన్స్ తర్వాత ధర్మాసనాలు చెప్పిన మాట ఇదన్నమాట. సో మీకు ఎక్కడైనా ఒకవేళ పాలిటీ పరంగా మనకి ఇది కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ ఇలా కూడా ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. సో మొత్తం ఇలా ఇచ్చేసి రీసెంట్లీ గ్రీస్ డ్రాఫ్టెడ్ అ బిల్ టు లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అని ఇచ్చేసి ఇన్ ఇండియా రిగార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈస్ పాసిబుల్ అని అడిగి, అది ఫండమెంటల్ రైట్ గా యాక్సెప్ట్ చేయగలమా, కాన్స్టిట్యూషనల్ రైట్ గా యాక్సెప్ట్ చేయగలమా. సో ఇట్లా అడిగితే అది స్టాట్యూటరీ రైట్ గా చట్టపరమైన హక్కుగా యాక్సెప్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నట్టుగా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొన్ని పాయింట్స్ చూడండి. మ్యారేజ్ అంటే ఇప్పుడు మనం వివాహం గురించి మాట్లాడుతున్నాం. జెండర్ బయాస్డ్ కాకుండా మామూలుగా ఇండియాలో ఈ చట్టానికి సంబంధించి అంటే ఈ వివాహాలకి సంబంధించి 3 చట్టాలు ఉన్నాయి. ఏంటి, ఒకటి హిందూ మ్యారేజ్ యాక్ట్. మీరు చట్టబద్ధంగా వివాహం చేసుకోవాలనుకోండి,
సో దాంట్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 1955 ప్రకారం హిందూ వివాహ చట్టం ఉంది, దాన్ని బట్టి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ముస్లిం పర్సనల్ లా యాక్ట్ 1937 1937 ముస్లిం పర్సనల్ అప్లికేషన్ లా అని చెప్పేసి ఒకటి ఉంది. సో మనకి ఇస్లామిక్ వివాహాలన్నీ ఆ చట్టం ప్రకారం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ లేదు మనకి ఏమంటారు రిలీజియన్ పరంగా, కాస్ట్ పరంగా, లేకపోతే మనకి కంట్రీస్ పరంగా ఇట్లాంటి ఏవి డిఫరెన్సెస్ చూపకుండా అయితే గనక ఈ 3 విషయాల్లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అని ఉంటుంది. ఈ మూడిట్లో ఏ పద్ధతి ప్రకారం చేసుకున్నా ఆ పెళ్లి లీగలైజ్డ్ అవుతుంది. కానీ ఇలాంటి స్టేటస్ ఇప్పుడు మనం సేమ్ సెక్స్ మ్యారేజ్ విషయంలో ఇవ్వడానికి లేదు. సో ఇవ్వాలనుకుంటే గనక దాంట్లో ఏమన్నా ప్రొవిజన్స్ తీసుకురావాలి. ఆల్రెడీ ఆ కేసెస్ కి సంబంధించి, ఆ ఇష్యూస్ కి సంబంధించి ఆ ధర్మాసనం ఉంది చూసారా, 5 జడ్జిల ధర్మాసనం, అది మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ని కూడా ఒకసారి చెక్ చేసింది. సో చెక్ చేసి దీన్ని మేము కాదనలేము, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ని మేము కాదనలేము, అలా అని చెప్పేసి దీంట్లోకి ఆ ప్రొవిజన్ ని తీసుకురాలేము అన్నట్టుగా మాట్లాడింది అనమాట. నెక్స్ట్ వన్ 2018లో షఫీన్ జాహాన్ అండ్ అదర్స్ అనే కేసులో మనకి షఫీన్ జాహాన్ గారి యొక్క ఏదైతే కేసు ఉంటుందో అందులో కావచ్చు. నెక్స్ట్ ఇంకొక కేసు ఉందన్నమాట, పుత్తుస్వామి కేసు. పుత్తుస్వామి కేసులో అండ్ షఫీన్ జాహాన్ కేసులో ఈ మ్యారేజ్ అనేది ఉంది చూసారా, అది ఆర్టికల్ 21లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ గా చెప్పడం జరిగింది. అంటే మ్యారేజ్ అనేది ఒక చాయిస్, ఒకళ్ళ చాయిస్ ఉంటది అది. సో కాబట్టి అది మనకి చూస్ చేసుకునే రైట్ అనేది ఉంటది, అది ఆర్టికల్ 21లోకి రావడం జరుగుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది అనమాట. సో ఇది మనం సేమ్ జెండర్ కి ఇవ్వలేం. ఇక్కడ నేను చెప్పిందంతా సేమ్ జెండర్ కి పాసిబుల్ కాదనే చెప్తున్నాయి ధర్మాసనాలు. నార్మల్ గా మ్యారేజ్ పద్ధతి ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో మనకి ఫస్ట్ టైం ప్రపంచంలో నెదర్లాండ్స్ యాక్సెప్ట్ చేసిందండి సేమ్ సెక్స్ మ్యారేజ్ ని 2001లో. సో దాని తర్వాత ఓవరాల్ గా ఇప్పటి వరకు 35 కంట్రీస్ యాక్సెప్ట్ చేసినాయి. 2023లో అయితే ఆండోరా, నేపాల్ అనే కంట్రీలు యాక్సెప్ట్ చేశాయి. ఇప్పుడు గ్రీస్ కూడా కంప్లీట్ గా ఈ బిల్లుని యాక్ట్ గా మార్చేసి తీసుకొస్తే, ప్రొవిజన్స్ ని తీసుకొస్తే దాంతో 36 కంట్రీస్ అవుతాయి ప్రపంచంలో సేమ్ జెండర్ లేదా సేమ్ సెక్స్ మ్యారేజ్ ని లీగలైజ్ చేసిన కంట్రీలు, చట్టబద్ధం చేసిన కంట్రీలు. సో దీన్ని లీగలైజ్ చేయకపోవడానికి వెనకాల మనకి చాలా ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ ఉన్నాయి. అదంతా సబ్జెక్ట్ రిలేటెడ్ అవుతుంది, డేటాగా ఫ్యాక్చువల్ గా మనకు అదంతా యూజ్ అవ్వదు కాబట్టి. సో యూజ్ అయ్యే డేటా అండ్ ఫ్యాక్చువల్స్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. రీసెంట్ గా క్రొయేషియాలో వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ క్రొయేషియాలో జరిగింది అనమాట. సో ఇది 10th నుంచి 14th జనవరి మధ్యలో జరుగుతుంది. అయితే దీంట్లో మెన్స్ కేటగిరీలో, అది కూడా 57 kgs కేటగిరీలో అమన్ సెహ్రావత్ అనే పర్సన్ గోల్డ్ మెడల్ ని గెలిచారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. చైనాకి సంబంధించిన జువాన్ హో అనే పర్సన్ ని మనకి డిఫీట్ చేసి, అంటే జువాన్ హోకి అమన్ సెహ్రావత్ కి మధ్యలో మనకి ఫైనల్ మ్యాచ్ జరిగింది. అమన్ సెహ్రావత్ ఎవరైతే ఉన్నారో ఆయన గోల్డ్ మెడల్ ని 57 kgs కేటగిరీలో క్రొయేషియా రెజ్లింగ్ టోర్నమెంట్ లో గెలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ వీక్ లో కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే మనం స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటిని ఒకసారి ఇక్కడ రివైజ్ చేద్దాం. ఒకటి ఇక్కడ చూడండి, ప్యూబర్టీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డుని విరాట్ కోహ్లీ గారు గెలుచుకున్నారు. యాక్చువల్ గా ఈ అవార్డుకి అని చెప్పి ఫైనల్లో ఇద్దరిని సెలెక్ట్ చేసి ఆ ఇద్దరికి ఓటింగ్ నిర్వహిస్తే సో ఎక్కువ మంది విరాట్ కోహ్లీ గారికి ఓట్ చేయడం జరిగింది. సో మనకి ప్యూబర్టీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విరాట్ కోహ్లీ గారికి వచ్చింది. ఫైనల్లో లియోనెల్ మెస్సీ, ఆ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ గారికి విరాట్ కోహ్లీకి మధ్యలో ఈ అవార్డుకి సంబంధించి ఓటింగ్ జరిగితే విరాట్ కోహ్లీ గారికి ఈ అవార్డు అనేది లభించింది. ఆస్ట్రేలియా యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన వన్డే ఇంటర్నేషనల్ కి సంబంధించి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. 2023 ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ అనే ప్రదేశంలో జరిగింది. సో దీంట్లో మన ఇండియాకి సంబంధించిన కోనేరు హంపి గారు సిల్వర్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది అనమాట. ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2023. అలాగే నెక్స్ట్ అండర్-19 స్కాటిష్ జూనియర్ ఓపెన్ టైటిల్ 2023 రీసెంట్ గా జరిగింది. సో అది స్క్వాష్ విభాగానికి సంబంధించి, స్క్వాష్ గేమ్ కి సంబంధించి అండర్-19 స్కాటిష్ జూనియర్ ఓపెన్ టైటిల్ ఇది ఎవరు గెలుచుకున్నారంటే అన్హాత్ సింగ్, ఇండియాకి సంబంధించిన అన్హాత్ సింగ్ గారు దీన్ని గెలుచుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బెట్రైస్ చెబెట్ అనే పర్సన్, కెన్యాకి సంబంధించిన ఈమె చెబెట్, ఈమె 5 kilometers విమెన్స్ మ్యారథాన్ ఏదైతే బర్సిలోనా అనే కంట్రీలో జరిగిందో అందులో ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు, హిస్టారికల్ రికార్డ్ ని. సో ఇవి లాస్ట్ మనకి జాన్ 1 నుంచి 10th మధ్యలో జరిగిన
ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. క్రికెట్ కి సంబంధించి, అలాగే అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ కి సంబంధించి, నెక్స్ట్ మనకి చెస్ ఛాంపియన్షిప్ కి సంబంధించి, ఏదైతే స్క్వాష్ ప్లేయర్ ఉందో దానికి సంబంధించి, మ్యారథాన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. ఇందులోనే మనకి క్రొయేషియా వరల్డ్ టోర్నమెంట్ అనేది కూడా వస్తుంది రెజ్లింగ్ కి సంబంధించి. రెజ్లింగ్ గురించి 2023లో ఒక పెద్ద ఇష్యూనే స్టార్ట్ అయింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో ఉన్న ప్రముఖ రెజ్లర్స్ ఎవరు, వినేష్ ఫోగోటా గారు, సాక్షి మాలిక్ గారు, సో ఇలాంటి వాళ్ళు, బజరంగ్ పునియా గారు లాంటి వాళ్ళకి మధ్యలో మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ లో డిసెంబర్ ఎండింగ్ లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎవరినైతే ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారో ఆ ప్రెసిడెంట్ ని వద్దు అని చెప్పేసి కూడా వీళ్ళందరూ ఫైట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి 2023లో ఇంపార్టెంట్ గా జరిగాయి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అనేది ఢిల్లీలో లొకేట్ అయి ఉంది. సో ఇక్కడ కరెంట్ అఫైర్ నేషనల్ ఓరియంటెడ్ గా చెప్పొచ్చు అండ్ మనం స్టాట్ పరంగా కూడా తెలుసుకోవచ్చు అని. సో ప్రపంచంలోనే 12వ అతి పొడవైన సముద్రపు వంతెన ఇన్ ద వరల్డ్ 12th లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అనేది మహారాష్ట్రలో ప్రారంభమైంది. దీన్ని అటల్ సేతుగా పిలుస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించారు. యాక్చువల్ గా దీని ఒరిజినల్ నేమ్ వచ్చేటప్పటికి అటల్ బిహారీ వాజ్పేయి శివారి నవసేవ అటల్ సేతుగా ఉంది. దీన్ని మనం అటల్ సేతుగా పిలుస్తున్నాం. 2016లో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకి కంప్లీట్ అయ్యి దాని ఇనాగ్రేషన్ ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చేయడం జరిగింది. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ప్రపంచంలో 12వ అతి పొడవైన సముద్రపు వంతెన. బడ్జెట్ అవుట్లే వచ్చేటప్పటికి చూడండి 17,840 crores, 17,840 కోట్లతో మనకి బడ్జెట్ అవుట్లే అనేది ఉంది దీనికి సంబంధించి. అండ్ ఇది దాదాపుగా ఈ బ్రిడ్జ్ చూసారు కదా, దీని లెంత్ 21.8 కిలోమీటర్స్ దాకా ఉంటుందంట. సో ఓవరాల్ గా ల్యాండ్ అండ్ సీ రూట్ కనెక్టివిటీ కలుపుకొని ఈ 21.8 కిలోమీటర్స్ వల్ల మనకి ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై అండ్ నావీ ముంబైకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ యొక్క డిస్టెన్స్ అనేది కూడా తగ్గుతుందంట. అండ్ ద నెక్స్ట్ వన్, దీనికి టోటల్ గా మనకి 21.8 కిలోమీటర్స్ తో 6 lane బ్రిడ్జ్ గా నిర్మించారు. ఇందులో 16.5 కిలోమీటర్స్ ఏమో సీ ఏరియా ఉంటుంది, 5.5 కిలోమీటర్స్ ల్యాండ్ ఏరియా ఉంటుంది. టోటల్ గా 21.8 కిలోమీటర్స్. రీసెంట్ గా మహారాష్ట్రాన్ని విజిట్ చేసిన నరేంద్ర మోదీ గారు కేవలం అటల్ సేతు అనే దాన్ని ఇనాగ్రేట్ చేయడం కాకుండా అక్కడ దాదాపుగా 12,700 crores 12,700 కోట్ల ప్రాజెక్ట్స్ ఏవైతే మొత్తం వర్త్ అనమాట ఈ ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ ని కూడా విలువగల ప్రాజెక్ట్స్ ని కూడా ప్రారంభించారు. అందులో ఒకటి ఉరాన్ రైల్వే స్టేషన్ కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ గేట్, మెరైన్ డ్రైవ్ అనే ఏరియాస్ ఉన్నాయంట మహారాష్ట్రలో. ఆరెంజ్ గేట్, మెరైన్ డ్రైవ్ కి మధ్యలో డిస్టెన్స్ తగ్గించడానికి ఈ రెండు ప్రాంతాలకి మధ్యలో అండర్ గ్రౌండ్ టన్నెల్ అంటే సొరంగాన్ని ఏర్పరుస్తున్నారు. సొరంగ మార్గాన్ని రోడ్డు టన్నెల్ గా ఏర్పరుస్తున్నారు. దాని డిస్టెన్స్ 9.2 కిలోమీటర్స్ గా ఉంటుందంటే దీన్ని ప్రారంభించారు. అలాగే అటల్ సేతు ప్రారంభించారు. ఉరాన్ రైల్వే స్టేషన్ ని కూడా ప్రారంభించారు. మహారాష్ట్రలో మహిళల కోసం ఎస్పెషల్లీ ఎంపవర్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ కోసం నమో మహిళా సశక్తీకరణ్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. దాన్ని కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు లాంచ్ చేయడం జరిగిందనమాట. ప్రపంచంలో ఇప్పటికీ కూడా లాంగెస్ట్ సీ బ్రిడ్జ్, అతి పొడవైన సముద్రపు వంతెనగా హాంకాంగ్ జుహాయ్ మెకావో బ్రిడ్జ్ అనేది ఉంది. హాంకాంగ్ జుహాయ్ మెకావో బ్రిడ్జ్ టాప్ అన్నమాట ప్రపంచంలోనే. మన అటల్ సేతు అనేది 12th పొజిషన్ లో ఉంది ప్రపంచంలో. దాన్ని రీసెంట్ గా ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్ కి సంబంధించింది. మీరు ఇక్కడ చూడొచ్చు, వివేక్ మూర్తి గారు రీసెంట్ గా ఇండో అమెరికన్ సర్జన్ అయిన జనరల్ వివేక్ మూర్తి గారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించి యుఎస్ రిప్రజెంటేటివ్ గా తిరిగి మళ్ళీ మనకి ఎంపిక అవ్వడం జరిగింది. యుఎస్ ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ సో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి యుఎస్ తరపున రిప్రజెంటేటివ్ గా మనకి ప్రతినిధిగా ఉన్నారనమాట అమెరికా తరపున వివేక్ మూర్తి గారు. మళ్ళీ తిరిగి ఆయన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నేమ్డ్ అగైన్ టు సర్వ్ యాజ్ ద యుఎస్ రిప్రజెంటేటివ్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఏదైతే ఉంటుందో సో దాంట్లో యుఎస్ తరపున రిప్రజెంటేటివ్ ప్రతినిధిగా ఉన్న వివేక్ మూర్తి గారి తిరిగి మళ్ళీ అదే డెసిగ్నేషన్ కి ఎంపిక కావడం జరిగింది. అండ్ ఈయన సర్జన్ అనమాట. అంతేకాకుండా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దానికి ప్రెసిడెంట్ లేదా హెడ్ గా టెడ్రస్ ఆదనం ఉన్నారు. అలాగే సైమా వాజిద్ అని చెప్పేసి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు చూసారా,
బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి అయిన షేక్ హసీనా గారి యొక్క కూతురు మనకి సైమా వాజిద్ గారు. సో సైమా వాజిద్ గారిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్, ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి సంబంధించి దాని రీజనల్ హెడ్ కింద సైమా వాజిద్ గారిని ఎన్నుకోవడం జరిగింది 2023లో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి జెనీవాలో లొకేట్ అయ్యింది. అలాగే వరల్డ్ హెల్త్ డే అనే దాన్ని ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎవ్రీ ఇయర్ April 7th మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అపాయింట్మెంట్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ యోగా శ్రీ ఫర్ SC/ST స్టూడెంట్స్? షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబల్ స్టూడెంట్స్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం యోగా శ్రీ అనే ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది? ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, అస్సాంగా చెప్తున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు ఆ రాష్ట్రంలో యోగా శ్రీ అనే ఒక పథకాన్ని SC/STల కోసం స్టార్ట్ చేశారు. సో ఎవరైతే మనకి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషల్లీ సివిల్ సర్వీస్ లాంటి వాటి కోసం, వాటికి ట్రైనింగ్ అనేది చాలా మనకి ఫినాన్షియల్ బర్డెన్ తో కూడుకున్నది. అలా వాళ్ళకి ఫినాన్షియల్ బర్డెన్ అవ్వకుండా ఫ్రీగా వాళ్ళని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చదివించడానికి, ట్రైన్ చేయడానికి యోగా శ్రీ అనే స్కీమ్ ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో 2011 సెన్సస్ ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ SC జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే స్టేట్ ఉత్తరప్రదేశ్ ఏరియా. యాజ్ పర్ ద 2011 సెన్సస్ ప్రకారం షెడ్యూల్డ్ ట్రైబ్స్ లేదా ట్రైబ్స్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏది అంటే ట్రైబల్ పీపుల్ మధ్యప్రదేశ్ ఏరియాగా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అలాగే నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? చాందూబీ ఫెస్టివల్ అనేది అస్సాంలో జరుగుతుంది, కామరూప్ జిల్లాలో అని చెప్పి. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ గా హిమాంత్ బిశ్వ శర్మ గారు ఉన్నారు. అస్సాంలో అవే కాకుండా మనకి బిహు ఫెస్టివల్, బిహు పండుగ లాంటిది కూడా జరుగుతుంది. కజిరంగా నేషనల్ పార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అస్సాం ఏరియాలో. సో దిగ్బాయ్ అనేది ఓల్డెస్ట్ ఆయిల్ రిజర్వ్ గా ఉంది. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. అకార్డింగ్ టు ద ప్రెస్టీజియస్ అవార్డ్ బై స్కై ట్రాక్స్ ఇన్ 2023, విచ్ ఎయిర్పోర్ట్ వాస్ క్రౌన్డ్ ద వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ద ఇయర్ 2023? 2023లో ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ కింద మనకి ఏది ఈ క్రింది వాటిలో స్కై ట్రాక్స్ అనే దానితో మనకి నిర్వచించబడింది, లేకపోతే ఇవ్వబడింది, డిక్లేర్ చేయబడింది అని అడుగుతున్నారు. సో మనకి ఖతార్స్ హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సింగపూర్స్ చాంగి ఎయిర్పోర్ట్, కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆల్ అని చెప్పేసి ఉన్నాయి. సింగపూర్స్ చాంగి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది స్కై ట్రాక్స్ 2023 ప్రకారం 2023లోనే మనకి వరల్డ్ లో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ద ఇయర్ కింద అది డిక్లేర్ చేయబడింది. ఆప్షన్ బి అనేది మనకి అక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఫ్రమ్? నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేది మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? జాతీయ రోడ్డు భద్రతా వారం అంట. జాన్ 8th నుంచి 15th, 11th నుంచి 17th, 1st నుంచి 8th, 20th నుంచి 26th. జాన్ 11th నుంచి 17th మధ్యలో నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి స్కీమ్ కి సంబంధించి చూద్దాం. అమృత భారత్ స్టేషన్స్ పథకం భారతదేశంలో ఇండియన్ రైల్వేస్ లో ఎస్పెషల్లీ 1309 1309 రైల్వే స్టేషన్స్ ని తిరిగి డెవలప్ చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ని 2023 ఫిబ్రవరి మంత్ లో, అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఈ స్కీమ్ ని లాంచ్ చేశారు ఇండియాలో. అండ్ నెక్స్ట్ వన్, అసలు దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటనేది చూద్దాం. ఈ 1309 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి కదా, వీటిని ఆ కల్చరల్ తోటి, టెక్నాలజీ తోటి మనకి బాగా డెవలప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కి తీసుకుందాం అంతే. జైపూర్ రైల్వే స్టేషన్ తీసుకున్నారు అనుకోండి రాజస్థాన్ లో. సో అక్కడ జైపూర్ కి సంబంధించి కల్చర్ ఏముంటది? లైక్ మహల్స్, హవా మహల్స్, ఫోర్ట్స్, జంతర్ మంతర్ ఇట్లా ఉంటాయి కదా. వీటినన్నిటినీ ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఆ కల్చర్ రిప్రజెంట్ చేస్తారు. థీమ్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు. ఈవెన్ మనకి 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ అని చెప్పేసి ఉంది కదా. దాని ప్రకారం జైపూర్ యొక్క ఫేమస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేషన్స్ లో మనకి వచ్చేలా చేయొచ్చు. అండ్ ఫ్రీ వైఫై ఇవన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేసి ఆ స్టేషన్ ని తిరిగి రీడెవలప్ చేయడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా నేను ఎగ్జాంపుల్ కి చెప్పాను. సేమ్ ఇవే ఫెసిలిటీస్ ఈ 1309 రైల్వే స్టేషన్స్ కి ఇచ్చి దాన్ని రీడెవలప్ చేయడమే భారత స్టేషన్స్, ఏదైతే మనకి అమృత భారత్ స్టేషన్స్ అని చెప్పేసి ఉందో. సో ఈ అమృత భారత్ స్టేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా చెప్పొచ్చు అనమాట.
అలాగే నెక్స్ట్ మన ఇండియన్ రైల్వేస్ డెవలప్ అవ్వడానికి లేదా అసలు ఫస్ట్ స్టార్ట్ అవ్వడానికి కారణం లార్డ్ డల్హౌసీగా చెప్తాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, భారతదేశ రైల్వే పితామహుడిగా కూడా డల్హౌసీ గారిని చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి మొట్టమొదటి రైల్వే వ్యవస్థ అనేది 1853 16th ఏప్రిల్ రోజున స్టార్ట్ అయింది. ముంబై టు థానే మధ్యలో మనకి ఫస్ట్ ట్రైన్ అనేది కూడా స్టార్ట్ అయింది. మన ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి మాస్కెట్, భారతదేశ రైల్వే యొక్క సింబల్ గా మనకి బోలు అంటే ఒక ఎలిఫెంట్ డ్రెస్ వేసుకొని ఎట్లా అయితే మనకి పిక్చర్ ఉంటుందో అలాంటి సింబల్ ని దీనికి పెట్టడం జరిగింది. ప్రజెంట్ రైల్వే మినిస్టర్ గా మనకి అశ్విని వైష్ణవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి రైల్వే శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అంతేకాకుండా మనకి ఇండియాలో ఇంపార్టెంట్ వరల్డ్ హెరిటేజ్ రైల్వేస్ అనేవి ఉన్నాయి. లైక్ షిమ్లా కాల్కి రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉంటది. ఈ షిమ్లా కాల్కి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటది? హిమాచల్ ప్రదేశ్ లో. ఇది ఒకటి. నెక్స్ట్ డార్జిలింగ్ మౌంటైన్ రైల్వే వ్యవస్థ అని చెప్పేసి ఉంటది. ఈ డార్జిలింగ్ మౌంటైన్ రైల్వే వ్యవస్థ వెస్ట్ బెంగాల్లో ఉంటది. నీలగిరి మౌంటైన్ వ్యవస్థ తమిళనాడులో ఉంటది. సో మాథేరన్ అని చెప్పేసి మహారాష్ట్రలో ఉంటది. ఇలా మనకి హెరిటేజ్ ట్రైన్ వ్యవస్థ కూడా ఇండియాలో ఉంది. అలాగే ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ వందే భారత్ గా చెప్పొచ్చు అనమాట. దాన్ని ట్రైన్ 18 అని కూడా పిలుస్తాం. బాగా అత్యంత వేగంగా ప్రయాణించే ట్రైన్ ఏది అంటే వందే భారత్. అలాగే నెక్స్ట్ ఎక్కువ దూరం ప్రయాణించేది, లాంగెస్ట్ డిస్టెన్స్ ప్రయాణించే ట్రైన్ గా వివేక్ ఎక్స్ప్రెస్ అనే దాన్ని చెప్పొచ్చు. దాదాపుగా 82 hours వరకు పడుతుందంట దీంట్లో ట్రావెల్ చేయాలంటే. కన్యాకుమారి టు దిబ్రుగర్ అంటే తమిళనాడు నుంచి అస్సాంకి ఈ ట్రైన్ ఉంటది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ని ఇండియా కలిగి ఉంది. దాని పేరు కర్ణాటకలోని సిద్ధారోధ ఏదైతే ఉందో సిద్ధారోధ రైల్వే ప్లాట్ఫామ్ గా చెప్పొచ్చు. ఇది కర్ణాటకలో హుబ్లీ దగ్గర లొకేట్ అయి ఉందన్నమాట. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే బ్రిడ్జ్, హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ కూడా ఇండియాలోనే ఉంది. దాని పేరు చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ గా చెప్పడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ లో చీనాబ్ రైల్వే బ్రిడ్జ్, సిద్ధారోధ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ కర్ణాటక, వందే భారత్ ఎక్స్ప్రెస్, వివేక్ ఎక్స్ప్రెస్ అండ్ వాటితో పాటు నాగ్పూర్ దగ్గర డైమండ్ క్రాసింగ్ ఏరియా, వరల్డ్ హెరిటేజ్ సైట్స్, నమో భారత్, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు చూసిన అమృత్ భారత్ స్టేషన్స్, ఇవన్నీ ఇండియన్ రైల్వేస్ లో వచ్చిన ఒక కంప్లీట్ డెవలప్మెంట్ అండ్ వన్ ఆఫ్ ద పాజిటివ్ గ్రాఫ్ గా కూడా చూడొచ్చు. ఇదే కోవలోకి అమృత్ భారత్ స్టేషన్ పథకం కూడా వస్తుంది. సో ఏవైతే మనకి స్టూడెంట్స్ డౌట్స్ పెట్టారో ఆ డౌట్స్ కి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం. గూగుల్లో సెర్చ్ చేస్తే లాంగెస్ట్ రైల్వే టన్నెల్ పిర్పంజల్ అని చూపిస్తుంది అని చెప్పేసి ఉంది. సో మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సెర్చ్ చేసినప్పుడు పూర్తిగా చదవాలండి దాన్ని. ఎందుకంటే లేకపోతే మనం విన్నది వేరు, ఇది డిఫరెంట్ ఇట్లా కూడా అనిపిస్తుంది. బంగ్లాదేశ్ కి కూడా అంతే. 4th కాన్సిక్యూటివ్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ గా చెప్పాం. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి 5th కదా 4th ఎందుకని మీరు చెప్తున్నారు అని అన్నారు. నేను క్లియర్ గా కూడా చెప్పాను 4th కాన్సిక్యూటివ్ ఇయర్ అని. వరుసగా 4వసారి బంగ్లాదేశ్ కి ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు. కానీ ఆమె బంగ్లాదేశ్ కి ప్రైమ్ మినిస్టర్ గా టోటల్ గా అయింది 5 సార్లు అనమాట. ఈ రెండింటికి చిన్న వ్యత్యాసం ఉంటది. ఇక్కడ కూడా అంతే. మనకి భారతదేశంలో ఇండియాస్ యొక్క లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఏది అంటే మనకి ఏమంటారు, జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ అని చెప్పేసి వస్తుంది. జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ ఇండియా యొక్క లాంగెస్ట్ రైల్వే టన్నెల్ అనమాట. అతి పొడవైన రైల్వే సొరంగం. అయితే ఈ టన్నెల్ ని ఏ పాస్ దగ్గర నిర్మించారు అంటే ఏ కనుమ దగ్గర నిర్మించారు అంటే బనీహాల్ కనుమ అని చెప్పేసి ఉంటది. ఈ పాస్ దగ్గర నిర్మించారు. ఈ బనీహాల్ పాస్ అనేది ఏ మౌంటైన్ రేంజ్ లోకి వస్తుంది అంటే పిర్పంజల్ మౌంటైన్ రేంజ్ లోకి వస్తుంది. అంటే జనరల్ గా మీరు ఏదైనా పోస్టల్ అడ్రస్ చెప్తే ఎలా చెప్తారు? మీ స్ట్రీట్ తర్వాత నెక్స్ట్ మీ విలేజ్ తర్వాత మండల్, డిస్టిక్ అలా చెప్తారు కదా. ఇక్కడ లొకేషన్ కూడా అంతే. జమ్మూ కాశ్మీర్ లో ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్ వచ్చేటప్పటికి పర్వత శ్రేణి పిర్పంజల్. ఆ పర్వత శ్రేణిలో ఒక కనుమ ఉంది బనీహాల్. ఆ బనీహాల్ పాస్ దగ్గర ఉన్నదే రైల్వే టన్నెల్ జవహర్లాల్ నెహ్రూ టన్నెల్. ఇది ఇండియా యొక్క లాంగెస్ట్ రైల్వే టన్నెల్. అందుకే మీకు ఇండియా యొక్క లాంగెస్ట్ రైల్వే టన్నెల్ పిర్పంజల్ అని ఎందుకు చూపిస్తుంది? మీరు కన్క్లూడ్ గా లోపలికి వెళ్ళి సర్చ్ చేయాలి. అంటే మీకు పైన ఏదైతే చూపిస్తుందో సో దాన్ని క్లిక్ చేసి పూర్తిగా చదివితే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం తెలుసుకునే టైంకి ఇంకా డెవలప్ అవుతుంది అక్కడ. అండ్ దీన్ని మించిన లాంగెస్ట్ రైల్వే టన్నెల్ త్వరలో ఇండియాలో తీసుకురాబోతున్నారు. సో అది ఇక్కడ డౌట్ అండి. అండ్ ఇంకొక పర్సన్ కరెంట్ అఫైర్స్ బాగున్నాయని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి SSC GD మ్యారథాన్ అని చెప్పేసి అన్నారు.
సో వి విల్ సీ దట్ అండి. 8 degrees ఛానల్ మినీకాయ్ మాల్దీవ్స్, లక్షదీప్ మినీకాయ్ 9 degrees ఛానల్ అని ఇచ్చారు. నేను నిన్న చెప్పినప్పుడు మాల్దీవ్స్ గురించి సింపుల్ గా షార్ట్ కట్ లో లక్షదీప్ ని మాల్దీవ్స్ ని విడదీసేది మనకి 8 degrees ఛానల్ అని చెప్పాను అనమాట. సో అది చెప్పినప్పుడు కొంతమంది మేబీ స్టూడెంట్స్ 8 degrees ఛానల్ మినీకాయ్ మాల్దీవ్స్ కదా, మీరు లక్షదీప్ మాల్దీవ్స్ చెప్పారా అన్నట్టుగా అనుకున్నట్టున్నారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, లక్షదీప్ అనేది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. క్లియరా? లక్షదీప్ ఈజ్ నాట్ అ సింగిల్ ఐలాండ్, ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్నమాట. ఈ గ్రూప్ ఆఫ్ ద్వీపాల్లో, ఈ ఐలాండ్ ద్వీపాల సమూహాల్లో ఒకటి మనకి సహేలియా సుహేలియా అని చెప్పేసి ఒక ఐలాండ్ ఉంది. సహేలి ఐలాండ్ అనుకోండి, ఇది ఒకటి ఉంది. అలాగే నెక్స్ట్ కాల్పెనీ అనే ఇంకొక ఐలాండ్ అనేది ఉంది. మినీకాయ్ అనే ఐలాండ్ అనేది ఉంది. ఇక్కడ మాల్దీవ్స్ అనేది ఉంది. సో సాధారణంగా టెక్స్ట్ బుక్స్ లో రాసినప్పుడు ఇది కరెక్టే. మినీకాయ్ ని మాల్దీవ్స్ ని మిన్కాయ్ మాల్దీవ్స్ ఈ రెండింటిని కూడా విడదీసేది ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 8 degrees ఛానల్. మీరు చెప్పింది కరెక్టే. మిన్కాయ్ ని మాల్దీవ్స్ ని విడదీసేది 8 degrees ఛానలే. ఈ మిన్కాయ్ అనేది ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ లోకి వస్తుంది? లక్షదీపే కదా. సో అప్పుడు మనకి లక్షదీప్ మాల్దీవ్స్ అనొచ్చు, కానీ ఆప్షన్స్ లో పర్టికులర్ గా ఐలాండ్ అడిగితే మిన్కాయ్ అని పెట్టాలన్నమాట. అలాగే ఈ మిన్కాయ్ ని మొత్తం లక్షదీప్ నుంచి విడదీసేది ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 9 degrees ఛానల్. అది ఇక్కడ అర్థం. ఒకవేళ మీరు ఇలా చదువుకుని వెళ్ళినప్పుడు గనక ఆప్షన్స్ లో లక్షదీప్ లేదు అనుకోండి, అప్పుడు ఇది చదవకపోతే మళ్ళీ ఇబ్బంది పెడతారు. ఆప్షన్స్ లో లక్షదీప్ బదులు సహేలి అని ఇవ్వచ్చు, కల్పెని అని కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇట్లా లక్షదీప్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఐలాండ్ చెప్పినప్పుడు నార్మల్ గా ఇలానే చెప్తారు, బట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇలా ఉంటదండి. లక్షదీప్ ఈజ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఆ ఉద్దేశం నేను చెప్పింది. అలాగే జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అని అడిగారండి. 2.5 kilometers జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ ఉంటుంది. నెక్స్ట్ చాలా మందికి వచ్చిన కామన్ డౌట్ రుచిరా కాంబోజ్ గారి గురించి. సో అది ఒకసారి చెక్ చేయమని చెప్పేసి అడిగారు, నేను చెక్ చేశాను కూడా. ఎక్స్ప్లెనేషన్ చూడండి, కొంతమంది ఏమని పెట్టారంటే యుఎన్ఓ పర్మనెంట్ మెంబర్ ఇండియా ఈజ్ అరిందమ్ భగాచి అని చెప్పేసి పెట్టారు. సో ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి Jan 10th 2024 వచ్చిన న్యూస్. ఇది ఒక న్యూస్ పేపర్ నుంచి నేను ఆ స్క్రీన్ షాట్ మీకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక న్యూస్ పేపర్ నుంచి ఇచ్చాను. సో దీంట్లో చూడండి, ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు దట్ యునైటెడ్ నేషన్. ఇండియా పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్ Ruchira Kamboj on Jan 9th addressed the United Nations General Assembly ongoing Israel-Palestina conflict. She reiterated India's stance and said that dialogue and diplomacy were the only way forward అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇజ్రాయెల్ పాలస్తీనా సెక్షన్ సంబంధించిన కాన్ఫ్లిక్ట్ గురించి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ప్రెజెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. సో దాంట్లో ఇండియాకి సంబంధించి ఆమె మాట్లాడడం జరిగింది. బట్ ఫస్ట్ లైన్ ఉంది చూసారా, ఫస్ట్ లైన్ చూడొచ్చు మీరు ఇక్కడ. దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్. సో వాళ్ళు అక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ లైన్ లో ఇది ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు దట్ యునైటెడ్ నేషన్. నెక్స్ట్ వన్, నో జస్టిఫికేషన్ ఫర్ ద టెర్రరిజం అండ్ హోస్టేజెస్ టేకింగ్ ఇండియా ఆన్ ఇజ్రాయెల్ హమాస్ వార్. సో ఇండియాస్ పర్మనెంట్ ఎన్వి టు దట్ యునైటెడ్ నేషన్ రుచిరా కాంబోజ్. కనిపించింది కదా అండి. సో నేను క్రాస్ చెక్ చేసి మీకు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు కూడా మీరు చెయ్యమన్నారని చెప్పేసి అడిగారు కాబట్టి ఒకసారి చెక్ చేయమన్నారు. నేను చెక్ చేసి నాకు ఏదైతే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి నేను తీసుకుని చెప్పానో మీకు, ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక డౌట్స్ చూద్దాం. అలాగే నెక్స్ట్ కొంచెం క్లారిటీగా చెప్పండి, వాయిస్ రైట్ కానీ అర్థం కావట్లేదు. మాక్సిమం నేను క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అండి. వాయిస్ మీకు క్లారిటీ లేకపోవడం అంటే నేను స్లోగానే చెప్తున్నాను. ఇంకా స్లోగా చెప్తే మీకు ఎక్కువ లెంతీ అయిపోతుంది, కొంచెం టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్తున్నాను అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అడిగారు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందులో ఉంటుందంటే ఆర్టికల్ 44 అని చెప్పేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఆదేశిక సూత్రాల్లో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటంటే పర్సనల్ లాస్ కాకుండా స్టేట్ కి ఒకే లా ఉండేటట్టుగా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మెయిన్ ప్రొవిజన్ గా ఉంటది అనమాట. అంటే నేను చెప్పాను కదా ఇందాక మనం ఒక మ్యారేజ్ బిల్ గురించి మాట్లాడుకున్నప్పుడు హిందూ వివాహ చట్టం 1955 అని. ఇప్పుడు మ్యారేజెస్ కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, కోర్టుకి అప్రోచ్ అయినప్పుడు మేము లీగల్ గా ఈ యాక్ట్ ప్రకారం చేసుకున్నాం, మేము ముస్లిం యాక్ట్ ప్రకారం ఇలా చేసుకున్నాం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇలా చేసుకున్నాం, సో మా రిలీజియన్ లో లేకపోతే మా వైపు ఇలా ఉంది, ఈ అన్ని ప్రాసెస్లు కాకుండా ఎలా చేసుకున్నా ఈ స్టేట్ కి ఈలానే వర్తిస్తుంది, సో ఈ చట్టమే వర్తిస్తుంది అన్నట్టుగా ఉంటుంది యూనిఫామ్ సివిల్ కోడ్.
దీంట్లో అడ్వాంటేజెస్ ఎన్నున్నాయో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట. అందుకే ఇండియా మొత్తం కూడా ఇది ఇంప్లిమెంట్ కాకపోవడానికి మెయిన్ ఆ డ్రాబ్యాక్సే కారణంగా చెప్పొచ్చు. గోవా ఒక్కటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకి యూనిఫార్మ్ సివిల్ కోడ్‌ని ఎప్పటినుంచో మనకు అమలు పరుస్తా వచ్చింది. లాస్ట్ ఇయర్ ఉత్తరాఖండ్ ఉంది చూసారా? అది కూడా యూనిఫార్మ్ సివిల్ కోడ్‌ని అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. ఈవెన్ కర్ణాటక కూడా ప్రపోజల్ పెట్టింది. రీసెంట్‌గా అయితే ఒక 20 అవర్స్ బ్యాక్ అస్సాం కూడా యూనిఫార్మ్ సివిల్ కోడ్‌ని అప్లై చేయడానికి ట్రై చేస్తున్నామన్నట్లుగా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ఒకటి గ్రీస్ డ్రాఫ్ట్స్ బిల్. సో మనకి గ్రీస్ అనే కంట్రీ సేమ్ సెక్స్ మ్యారేజ్‌కి సంబంధించి ఒక లీగల్‌గా యాక్ట్‌ని తీసుకురావాలని బిల్ డ్రాఫ్ట్ చేసిందని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ క్రొయేషియాలో జరిగింది. సో దాంట్లో ఇండియాకి సంబంధించి మెన్స్ కేటగిరీలో అమన్ గారు 57 కేజెస్ కేటగిరీలో గోల్డ్ మెడల్‌ని గెలిచారు. అటల్ సేతు అనే ఒక లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇండియాకి సంబంధించింది. మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మహారాష్ట్రలో ప్రారంభించారు. వివేక్ మూర్తి గారు ఇండియా, యూఎస్ఏ సర్జన్ అయిన ఈ జనరల్ వివేక్ మూర్తి గారిని యూఎస్ఏ తన యొక్క రిప్రజెంటేటివ్‌గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్‌కి సంబంధించిన దాంట్లో ఉంచడం జరిగిందనమాట. అపాయింట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎంసీక్యూస్‌లో టాప్ 5 డిఫరెంట్ ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్ ఎంసీక్యూస్‌ని మనం డిస్కస్ చేసాం. అమృత్ భారత్ స్కీమ్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది రైల్వేస్‌కి సంబంధించి. అలాగే డౌట్స్‌లో మీరు ఏవైతే కొన్ని డౌట్స్ అడిగారో వాటికి కొంతవరకు క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన ఓవరాల్ కరెంట్ అఫైర్స్. థాంక్ యూ.